ప్రాజ్వల్యమానమైనటువంటి అగ్ని శిఖ వలె స్వామి స్తంభోద్భవంగా హిరణ్యకశిపుడికి మొట్టమొదటిసారిగా అగ్ని కీలల్లోనే దర్శనమిచ్చాడు. అలాంటి పురుషుణ్ణి తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు చూస్తామని వేద పురుషుడు స్వామిని ప్రార్థించినాడు. జ్వలంతం సర్వతోముఖం, ప్రాణభయంతో ఉన్నటువంటి ఆ హిరణ్యకశిపుడికి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారి ముఖమే కనపడుతోంది. కాబట్టి అది సర్వతోముఖం. మనం ఏ ముఖంలో చూస్తామో ఒక వెలుగుతున్నటువంటి దీపం ఏ దిక్కున కాంతి ప్రసరణ చేస్తుంది అంటే అన్ని దిక్కులా ప్రసరించినట్టుగానే స్వామి ఎక్కడ చూసినా ఆ నృసింహస్వామి వారే కనపడుతున్నాడు. సర్వతోముఖం నృసింహం. ఇప్పుడు నారసింహతత్వం నకారం వ్యాకరణ రీత్యా ధృతం. అది పూర్వపదంలోనూ ఉత్తరపదంలోనూ కలిస్తే సంధి సమాసాలు ఏర్పడి పరసన్నికర్ష సంహిత అనేటువంటి వ్యాకరణ సిద్ధాంత భావనతో స్వామి నకారో నారసింహశ్చ, నకారం నారసింహస్వామి వారికి ప్రతీకబోతుంది. అవసరమైతే వ్యక్తం, లేకపోతే అవ్యక్తం, అది మనకు సువ్యక్తం. అలాంటి నకారం అక్కడ రకారం రమతే పుంసాం క్షకారం క్షేమమేవచ రకారాక్షర భేదేన సర్వతో రక్షమాం. ఆ రకారం అనేది ఉందే మనలో ఉండబడేటువంటి చీకటిని దహింపజేసి జ్ఞానం అనేటువంటి ప్రజ్ఞానాన్ని మనకు తెలియజేస్తుంది. చీకటికి తావే లేదు. అలాంటి అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి ధృతం నమే భక్షంతి నమే రక్షతి అన్నట్టుగా రక్షిత స్వామి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళని రక్షించుతాను. రక్ష్యాపేక్షాం ఉపేక్షతే అని కక్షలు లేనటువంటి స్వామి ఏకైక కక్షగా స్వామి లక్ష్యాన్ని నెరవేర్చుకున్నటువంటి సందర్భం. प्रवाच्याय जगर्धमघवन्निन्द्रसन्वते परावतं यत्पुरसंहृतं वस्ववावृणाशरभाय ऋषिबन्धवे वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा वृद्धवृष्णियं दृष्टभोजस्वभितमुग्रवीरम् इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सगरेण रक्षा पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते प्रसह्यदाहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः नरसिंहाय मङ्गलं गुणसिन्धवे मंगलानां निवासाय यादाद्रीशाय मंगलम् निरवध्याय नित्यवैभवशालिने नित्यवैभवदात्रे च श्रीनृसिंहाय मंगलम् मंगलाशासनपरैर्मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलम्